దారం కట్టారు. ఎరుకో గోడలను ఏమైనాయి? కూలిపోయినా ఉన్నాయా? కూలగొట్టిరా? మీరా? ఎవరు కూలగొట్టారు? ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు కూలగొట్టాడు కదా. చూడండి, ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, యెహోషువ ఏం చేశాడనంటే జనులకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మనము ఎరికోలో ప్రవేశిస్తున్నాం, ఎరికో పట్టణంలో ప్రవేశిస్తున్నాం, గోడలు కూలిపోయాయి కదా, దాంట్లో ఉన్న దేని వస్తువు కూడా ముట్టకూడదు, అది శపించబడింది అని చెప్పాడు. ఏమైందంట? అది శపించబడినది, దానిని ముట్టొద్దు అని చెప్పాడు యెహోషువ. జనులందరి సైనికులకు అందరికి ఆజ్ఞాపించాడు. మరి వెండి ఉంటది, బంగారం ఉంటది కదా, ఆ వెండి బంగారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి, యెహోవా ధనాగారంలోనికి అదంతా తీసుకురావాలి. ఎవరు కూడా జోబులలో దాచిపెట్టుకోకూడదు, అది శపించబడినది, దేవుని మందిరానికి రావాలని చెప్పాడు. ఎవరు చెప్పారు? యెహోషువ. ఎవరికి? సైనికులకు చెప్పాడు యెహోషువ కదా. చూడండి, ఇప్పుడు ఏం జరిగింది అనంటే, ఇప్పుడు ఆ ఎరికోలో మరి ప్రవేశించారు. ఆ తర్వాత సంగతి చూద్దాము, ఎరికో సంగతి. ఇప్పుడు ఏమైంది అనంటే, వాళ్ళ ముందు ఒక పెద్ద మరి రెండవ యుద్ధం. ఎరికో దాటినాక ఆయి అనే ఒక పట్టణం ఉంది. ఏంటి? ఆయి అనే ఒక పట్టణం ఉంది. ఈ ఆయి అనే పట్టణానికి వినండి, వింటున్నారా? ఆయి అనే పట్టణానికి యెహోషువ సైనికులను పంపించాడు. కొంతమందిని పంపించి, ఈ యొక్క హాయి పట్టణం యొక్క రహస్యం తెలుసుకొని రండి అని యెహోషువ పంపించాడు సైనికులను. ఆ సైనికులు వెళ్ళారు, ఆ హాయి పట్టణం యొక్క బయోడేటా మొత్తం తీసుకొని యెహోషువ దగ్గరికి వచ్చారు. అప్పుడు అన్నారు, మన రహస్యం, మన బయోడేటా తెచ్చిన వాళ్ళు, ఆ సమాచారం తెచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నాయకుడా, యెహోషువ ఎవరు? ఇశ్రాయేలులకు నాయకుడు. ఎవరు? వినండి, వింటున్నారా? నా దిక్కు చూడండి. యెహోషువ ఎవరికి? ఇశ్రాయేలులకు నాయకుడు. ఇప్పుడు నాయకుడా, మేము హాయి పట్టణంకి వెళ్ళాము, అది చిన్న పట్టణము, ఎరికో అంత పెద్దది కాదు, చిన్న పట్టణము. ఈ చిన్న పట్టణం మీదకి ఎక్కువ మంది ప్రజలు మనము తీసుకొని వెళ్ళొద్దు, ఒక 2-3 వేల మందిని తీసుకొని పోతే సరిపోతుంది యుద్ధానికి అని అక్కడున్న వాళ్ళు, వేగుల వారు, సమాచారం తీసుకొని రావడానికి వెళ్ళిన వారు చెప్పారు యెహోషువకు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే 2-3 వేల మందిని పంపించాడు. ఎంతమందిని? 2-3 వేల మందిని, ఒక 3,000 లోపు ప్రజలని పంపించాడు. ఇక్కడ గమనించండి, ఇది కనబడుతుందా? రివర్ జోర్దాన్. ఫస్ట్ ఏముంది? జోర్దాన్ పైకి ఉన్నది. దాని తర్వాత కిందికి స్ట్రైట్గా ఏముంది? జెరికో. దీని గోడలు కూల్చివేయబడ్డాయి. దాని పక్కనే ఏముంది? ఏఐ ఏముంది? అదే ఆయి. అదేంటి? ఆయి కదా. దాని పక్కకి ఏముంది? కానాను. ఏ పట్టణం అది? కానాను దేశము ఇశ్రాయేలుకు దేవుడిస్తానని చెప్పాడు. అయితే చూడండి, ఇప్పుడు జోర్దాన్ అయిపోయింది, తర్వాత ఎరికో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏది? ఆయిని జయించాలి. కాబట్టి యెహోషువ ఆజ్ఞ వేసి, మీరు వాటి మీదకి వెళ్ళి యుద్ధం జరిగించి రండి అన్న మాట సైనికులకు చెప్పి పంపించాడు. ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమని ఆలోచన అంటే, ప్రణాళిక వేసుకుంటారు కదా, మాట్లాడుకుంటారు కదా, ఎట్లా ప్లాన్ వేసుకుంటారు కదా, ఎట్లా వెళ్ళాలని ఇవన్నీ ఆలోచన చేసుకుంటా ఉన్నారు. ఎంతమంది వెళ్దాం? ఇక్కడ ఈయన యెహోషువ. ఈయన యెహోషువ. వీళ్ళేమో సమాచారం తెచ్చిన వాళ్ళు, చిన్న పట్టణం అండి అనని. ఆయి పట్టణం చిన్నది, సింపుల్గా జయించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు 10 మంది ఉన్నారనుకోండి, 2 సింపుల్గా ఓడించవచ్చు కదా. ఓడించవచ్చా లేదా? అట్లా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యెహోషువతో. ఆ సమాచారం అంతా చెప్పారు, సింపుల్గా అయిపోతుందండి యుద్ధము అనని. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, ఇక సైనికులందరూ కలిసి 2-3 వేల మంది సైనికులందరూ కలిసి ఇంకా వెళ్ళారు. ఎక్కడికి? హాయి మీదికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆయి పట్టణం మీదికి వెళ్ళారు. ఆయి పట్టణం మీదికి. చేతులలో ఏమున్నాయి వాళ్ళ చేతులలో? ఇదేంటి? కొడవలి, వేట కొడవలి కదా. ఇదేమిటి? ఈట. ఏమంటారు దీన్ని? ఏమంటారు?
ఈట పొడుగ్గా ఉంటుంది, చాలా పొడుగుంటుంది కదా. ఇదేమంటారు? ధనుస్సు కదా. ఈ వెనుక ఉన్న ఏంటి? వాటికి సంబంధించిన బాణాలు కదా. ఇవన్నీ పట్టుకొని పోయారు ఎక్కడికి? హాయి మీదికి పోయారు, హాయి మీదికి. ఇప్పుడు హాయి మీదకి పోయేసరికి ఏమైంది అని అంటే, హాయిలో ఉన్న అక్కడ కూడా సైనికులు ఉంటారు కదా, శత్రువులు. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజల మీదకి బలంగా వచ్చారు. ఈ సైనికుల మీదకి, ఇజ్రాయెల్ సైనికుల మీదకి బలంగా వచ్చి వీళ్ళు శత్రువులు. ఈ కనబడుతున్న వాళ్ళు ఏమంటే ఎవరు? వీళ్ళు హాయి పట్టణం యొక్క సైనికులు, శత్రువులు. వీళ్ళెవరు? ఇక అమ్మా, వీళ్ళెవరు? శత్రువులు కదా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ చేతులలో పెద్ద రింగు లాగుంది ఒకటి. ఏముంది? రింగు లాగుంది. దాని పేరు ఏం పేరు? వెరీ గుడ్, కరెక్టే, డాలే కదా. తర్వాత పొడుగుదేంటిది? ఈట. ఇవన్నీ పట్టుకొని శత్రువులు వచ్చారు. విపరీతంగా యుద్ధం జరిగింది. విపరీతంగా ఏం జరిగింది? యుద్ధం జరిగింది. బాగా పెద్ద యుద్ధం జరిగింది కదా. మీరు కొట్టుకుంటారు అనుకో, ఎంతసేపు కొట్టుకుంటారు? మీరు గొడవ పెట్టుకుంటారు ఎప్పుడన్నా? అమ్మ, ఈడ మంచోళ్ళు అని చెప్తారులే. మీ స్కూల్లో గొడవ చేసుకుంటారా? కొట్టుకుంటారా? ఎంతసేపు కొట్టుకుంటారు? అరగంట సేపు కొట్టుకుంటారా? ఎంతమందికి వచ్చు గొడవలు కొట్టడం? ఎంతమందికి వచ్చు? వచ్చా? నీకొచ్చు. మరి ఈ రోజు మనం మారు మనసు పొందాలి కదా. యేసు ప్రభువారు ఎవరి మీదకైనా గొడవ పోయాడా? యేసు ప్రభువారు ఎవరి మీదకైనా గొడవ పోయాడా? మరి మనం పోవచ్చా? గొడవ పెట్టుకోవచ్చా? ఎవరైనా చేతులు కొట్టారు? ఎంతమందినైనా చేతులు ఎవరు కొట్టలేదా? మీ చేతులు మంచి, మీ చేతులు చాలా మంచి కదా. కాబట్టి చూడండి, శత్రువులు వచ్చారు, ఇజ్రాయెల్ సైన్యాన్ని విపరీతంగా కొట్టారు, బాగా కొట్టారు. చూడండి, ఇక్కడ కనబడుతుంది, చూడండి, విపరీతంగా కొట్టారు. ఇక్కడ ఏం కనబడతా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏం కనబడతా ఉంది? ఒక ఆయనని ఇద్దరు మోసుకొని పోతా ఉన్నారు. అంటే ఏమన్నట్టు ఆయన నడవలేకపోతా ఉన్నాడు కదా. రక్తం గారుతా ఉంది భయంకరంగా, బాగా రక్తం గారుతా ఉంది. సైనికులకు తలలు బలిగాయి. ఒక ఆయనకైతే ఇక్కడ పక్కలో తగిలింది. ఎక్కడ తగిలింది? పక్కలో ఎవరో పొడిచినట్టున్నారు కదా. ఇంకా ఇక్కడికైతే చెయ్యికి కట్టుబడింది. కనబడుతుందా? శత్రువులు దేవుని ప్రజలని విపరీతంగా గాయపరిచారు కదా. కొంతమంది చనిపోయారంట. కొంతమంది ఏమయ్యారు? ఎంతమంది చనిపోయారు? ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశారా ఎవరైనా? బైబిల్ ఒక్కసారి కంప్లీట్ ఎవరైనా చేశారా? కంప్లీట్ దగ్గరకు వచ్చావు. ఎంత దగ్గరకు వచ్చావు? మత్తయికి వచ్చావా? కదా. బైబిల్ బాగా చదవాలి, బైబిల్ని బాగా చదవాలి. చూడండి, బాగా కొట్టారు సైనికులు, శత్రువులు ఇజ్రాయెల్ ప్రజల్ని, సైన్యాన్ని బాగా కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఓడిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. 36 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 36, 36 చెప్పండి. 36 మంది ఎవరు చనిపోయారు? ఇక ముందు జరగండి, ఎండ వస్తున్నట్టుంది, ఇబ్బందిగా ఉందా? రండి, మీరు ఇటు జరగండి, ముందుకు జరగండి, తొందరగా జరగండి. ఇక చూడండి, ఎంతమంది చనిపోయారు? 36 మంది సైనికులు చనిపోయారు. ఒకరు చనిపోతేనే ఎట్లుంటుంది? ఒక్కరు చనిపోతే ఎట్లుంటుంది? ఊరిలో ఏడుస్తూ ఉంటారు కదా. ఒక్కరు చనిపోతేనే బాగా ఏడుస్తారు. 36 మంది చనిపోతే ఎట్లుంటుందా ఏడుపు? బాధాకరంగా ఉంటుంది, చాలా బాధాకరము. 36 మంది చనిపోయారు. ఇప్పుడు ఏం చేశాడు అని అంటే, నాయకుడు ఎవరు? ఇజ్రాయేలులకు నాయకుడు ఎవరు? జాషువా, యెహోషువ కదా. ఇక ఆయన ఏం చేశాడంటే చాలా సఫర్ అయిపోయాడు, ఇక టెన్షన్ పడ్డాడు, బాధపడ్డాడు. 36 మంది చనిపోయారే దేవుని ప్రజలు అని చాలా ఇప్పుడు ఏమవుతారు? ఏడుస్తారు కదా. ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? వింటున్నారా అమ్మాయి? నా దిక్కే చూడాలి, అందరూ నా దిక్కే చూడాలి. 36 మంది చనిపోతే చాలా ఏడుస్తా ఉన్నారు. యెహోషువ గారు కూడా, జాషువ కూడా బాగా ఏడుస్తా ఉన్నాడు. దుఃఖంతో బాధతో
ఇక ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా దేవా ఎందుకు ఇట్లా జరిగింది, 36 మంది చనిపోయారయ్యా, చాలా బాధగా ఉంది ప్రభువా, మాకు కానాను దేశం ఇస్తానని చెప్పావు కదా, మమ్మల్ని శత్రువులు చంపివేస్తున్నారు, నీ నామానికి అవమానం కలుగుతుంది కదా, ఘనమైన నీ నామం గురించి చెడుగా మాట్లాడుకుంటారు కదా, మమ్మల్ని యోర్దాన్ దాటించింది మమ్మల్ని చంపడానికి అని కదా అనుకుంటారు కదా, అయ్యా మేము యోర్దాన్ అవతల ఉండడమే మేలు, ఇంత దూరం ఎందుకని వస్తామో అని చాలా బాధతో యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించండి, కనబడుతుందా ఇదిగో ఈ బొమ్మ కనబడుతుందా? ఇలా యెహోషువ ఏ షర్టు, రెడ్ షర్ట్ కదా, యెహోషువ రెడ్ షర్ట్. ఆ సెంటర్లో ఏముంది? ఇదిగో అమ్మాయి సెంటర్లో ఏముంది? ఇదిగో మళ్ళీ రేపు అడుగుతుంది ఆంటీ సెంటర్లో ఏముంది అన్నప్పుడు. ఇదిగో సెంటర్లో ఏముంది? మందసం. అది దేంతో తయారు చేయబడ్డది? తుమ్మకర్ర, దాని మీద బంగారం కదా. దాంట్లో ఏముంటాయి? దేవదేవతల లోపల ఉంటాయా, పైన ఉంటాయా? పైన ఉంటాయి, కెరూబులు అంటారు కదా. దాంట్లో ఏముంటాయంటే 2 రాతి పలకలు. ఏముంటాయి? 2 రాతి పలకలు. ఎన్ని? మోషేకి ఇచ్చిన 2 రాతి పలకలు దేవుడిచ్చాడు కదా, అవి. తర్వాత అహరోను చిగిరించిన కర్ర, తర్వాత బంగారు మన్నా పాత్ర. ఈ 3 అందులో ఉంటాయి. ఇంకా దాని దగ్గర ప్రార్థన చేసేది చాలా పవర్ఫుల్, కరెంట్ కంటే శక్తివంతమైనది, ముట్టుకుంటే చనిపోతారు. ఇది ఈ మందసం మీద ఎవరైనా చేసారా, అనుమతి లేని వారు చనిపోతారు. కాబట్టి ఆ మందసం దగ్గర ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థన చేస్తారు. మీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? మీరేం చేయాలి కదా. మీకు కష్టం వచ్చిందనుకో, బాధ కలిగిందనుకో, ఎవరు చెప్తారు? అమ్మకి చెప్తారా లేదా? ఏసయ్యకి చెప్తారా? అమ్మకి చెప్తారా? ఎవరికి ప్రార్థన చేస్తారు? ఫస్ట్ ఎవరికి చెప్తారు? అమ్మకి చెప్తారు కదా. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఇది కావాలి అని ఎవరిని అడుగుతారు? యెహోషువ అయితే ఎవరిని అడుగుతా ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతమందికి ప్రార్థన చేయడం వచ్చు? ఎంతమందికి వచ్చు? మీరందరూ ప్రార్థన చేస్తారా? అయ్యమ్మో మంచోళ్ళు మీరు, నాకంటే మంచోళ్ళు ఉన్నట్టున్నారు కదా. మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచి పిల్లల చెడ్డ పిల్లల? గట్టిగా చెప్పండి కదా. యెహోషువ లాగా ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసయ్యకు, ఏ అవసరం ఉన్నా, ఏ బాధ ఉన్నా కదా. ఒకవేళ జ్వరం వచ్చిందనుకో, జ్వరం వస్తే ఏం చేయాలి? జీసస్కి ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి కదా. ఏమని చేస్తావు ప్రేయరు? ఏమని ప్రేయర్ చేస్తావు? జ్వరం వచ్చిందనుకో ఏమని ప్రార్థన చేయాలి? యేసయ్యా నాకు జ్వరం వచ్చింది, నా డాక్టర్ నువ్వే, నాకు సహాయం చేయి, నా జ్వరం తీసివేయి అని ప్రార్థన చేయాలి కదా. మనం ఏం చేస్తాం? మమ్మీ నాకు జ్వరం వచ్చింది అని చెప్తాం కదా. మన బాధలు, మన కష్టం వస్తే ఎవరికి చెప్పాలి? యేసయ్యకి. ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ప్రార్థన ఎంతసేపు చేస్తారు చెప్పండి? 5 నిమిషాలు చేస్తారా? 5 నిమిషాలు చేస్తారా పిల్లలు? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి? నీ కొరకు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. నా కొరకు, గట్టిగా, నా కొరకు, అమ్మ నాన్న కొరకు, మా బంధువుల కొరకు, దేవుని ప్రజల కొరకు, రక్షణ లేని అన్యజనుల కొరకు ఏం చేయాలి? చేస్తారా? ఈడ తప్పించుకోండి, సమయం అయిపోయేదాకా ఇట్లే చెప్తాం, తర్వాత మీకు దొరకమన్నట్టుగా అట్లా కాదు కదా. ప్రార్థన చేయాలి కదా. యెహోషువ ఏం చేశాడంట? అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుని ప్రజలందరి కొరకు కదా. చూడండి, యెహోషువ ప్రార్థన చేశాడు, చాలా పెద్ద ప్రార్థన చేశాడు. ఇప్పుడు చేసేసరికి ఎట్లా చేస్తున్నాడు ప్రార్థన అంటే, ప్రార్థన ఎలాగ చేస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్నాయా ఈ బట్టలు చింపుకున్నాడండి. బట్టలు ఏం చేశాడు?
బట్టలు ఏం చేశాడు? బట్టలు చింపుకునే అలవాటు ఎంతమందికి ఉంది? బట్టలు చింపుకుంటారా ఎవరన్నా? మగపిల్లలు ఎక్కువ చింపుకుంటారు కదా, చింపుకుంటారా? యెహోషువ ఎందుకు చింపుకున్నాడు మరి బట్టలు? బాధకు చింపుకున్నాడు. బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి. చినిగిపోయిన బట్టలు ఏమైనాయి? బట్టలన్నీ చినిగిపోయినాయి. యెహోషువై చాలా విలువైన బట్టలండి. అన్ని చింపుకొని దేవుని సన్నిధిలో మోకరించి, అంటే దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా ఈ విధంగా మాకు కష్టం వచ్చింది, మాకు శత్రువులు ఎదురయ్యారు, 36 మంది చనిపోయారు, ఎందుకు ఇట్లా జరిగింది అని వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నారు కదా. ఒకవేళ మన అక్కకే కానీ, వింటున్నారా, మన అక్కకి కానీ, మన అన్నకే కానీ, మన చెల్లెకే కానీ, తమ్ముళ్ళకి కానీ, ఎవరికైనా బాధ కలిగిందనుకో, జ్వరం వచ్చిందనుకో, ఏం చేయాలి? మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. యెహోషువ అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో. ఇక ఇక్కడ కూడా చూడండి, యెహోషువ భారంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా, భారంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడో చెప్పాను కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడిని అడిగాడు, ప్రభువా ఎందుకు చనిపోయారు? మేము ఎందుకు ఓడిపోయాం? ఈ ప్రజలు 36 మంది ఎందుకు చనిపోయారని భారంగా ప్రార్థన చేశాడు, గట్టిగా ప్రార్థన చేశాడు, దుఃఖంతో ప్రార్థన చేశాడు. ఆయన ఇంకా ఇశ్రాయేలు పెద్దలు, ఎవరు? ఇశ్రాయేలు పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఒక పెద్ద సంఘ ప్రార్థన జరిగింది. ఏం జరిగింది? మీరు సంఘ ప్రార్థనకు వస్తారా? ఎంతమంది వస్తారు సంఘ ప్రార్థనకు? ఎంతమంది వస్తారు? మంచోళ్ళు మీరు వస్తారా? బైబిల్ స్టడీకి ఎంతమందికి వస్తారు? మంచోళ్ళు మీరు కదా, రావాలి కదా, ప్రతి మీటింగ్కి రావాలి, చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు యెహోషువ పెద్ద ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఏందంట? తల వంచుకున్నాడు యెహోషువ. ఇక్కడ ఎట్లా కనబడుతుందంటే, మోకరించి తల వంచుకున్నట్టుగా కనబడుతూ ఉంది. మోకరించి తల వంచుకొని ప్రార్థన చేసినట్టుగా ఉంది. ముఖాన్ని తల కిందకి పెట్టుకున్నాడు, ఇట్లా పెట్టుకున్నాడు. నా దగ్గర చూడండి, కూర్చొని మోకరించి అట్లా పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే, దేవుడు బాధపడకు యెహోషువ, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ విధంగా అయిందయ్యా మా పరిస్థితి అని అంటే, దానికి కారణము ఏంది అని దేవుడు మన యెహోషువ అడిగాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది, శాపగ్రస్తమైన ప్రజలు ఉన్నారు. కాబట్టి అందుకే ఈ మరణం వచ్చింది, అందుకే ఈ ఓటమి కలిగింది, అందుకే మీరు ఆ ప్రజల ముందు ఓడిపోయారని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మీలో పాపము ఉన్నంత, అంటే ఈ శాపగ్రస్తమైనది మీలో ఉన్నంత వరకు మీరు విజయం సాధించలేరు, శత్రువులను ఓడించలేరు. శత్రువులను ఏం చేయలేరు? ఓడించలేరు అని అన్నారు. పాపము ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు ఓడిపోతారు. ఏమవుతారు? దేంట్లో ఓడిపోతారు? చదువుల్లో ఓడిపోతారు, పాస్ అయ్యేటి కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు కదా. కాబట్టి మన యొక్క గోల్ మనము సాధించలేం, మనము అనుకున్నది సాధించలేం కదా. కాబట్టి పాపం ఎలాంటిది అని అంటే, మనల్ని ఓటమి పాలు చేసేది. ఏం చేస్తుంది పాపం ఏం చేస్తుంది? ఓడించేదిగా ఉంది కదా. చూడండి, మనం గమనించినట్టయితే పాపము హృదయంలో ఉంటుంది. పాపం ఎక్కడ ఉంటుంది? ఇదిగో పిల్లలు ఏం పెట్టుకుంటున్నావు? మరి ఏంది కట్టె పుల్లలన్నీ చెంచుతా ఉన్నారు? నీ కథ అదేనా? ఎన్ని చించావో చెప్పు. నా దగ్గర చూడండి, పాపం ఏం చేస్తుంది? చెప్పండి. పాపము చెప్తలేరు. పాపము గట్టిగా, ఇంకా గట్టిగా, పాపము అపజయము తెస్తుంది, పాపము ఓటమి కలగజేస్తుంది, పాపము తల
దించుతుంది. పాపం వినండి, పాపం చేస్తే దేవునికి ఏమొస్తుందంట? మనం పాపం చేస్తే దేవునికి ఏమొస్తుంది? ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. మనం తప్పు చేస్తే అమ్మనాన్నలు ఏం చేస్తారు? ఏం చేస్తారు అమ్మనాన్నలు? కోపగిస్తారు, తర్వాత కొడతారు. కోపగిస్తారు, తర్వాత కొడతారు కదా. ఇప్పుడు కొట్టారా? మిమ్మల్ని కొట్టారా? ఎంతమందిని కొట్టారు? తప్పు చేస్తే ఎంతమందిని కొట్టారు? ఇదిగా బాబు, నువ్వు నా దిక్కు చూడాలి. నిన్ను కొట్టలేదా? అయ్యో, తప్పు చేస్తున్నావా? చేస్తున్నావు. అయితే నువ్వు మంచివాడివి, తప్పులు బాగా చేయి కదా. కాబట్టి పాపము చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపము. కోపం వస్తే కళ్ళు ఏమవుతాయి? ఎర్రగా అవుతాయి. కళ్ళు ఎర్ర చేస్తాడు దేవుడు కదా. కాబట్టి చూడండి, పాపము దేవునికి కోపం తెప్పించింది. అందుకనే దేవుడు ఇప్పుడు యెహోషువతో అంటా ఉన్నాడు, మీరు శాపగ్రస్తమైంది తెచ్చుకున్నారు కాబట్టి, మీలో ఉన్నది కాబట్టి, అందుకే నా కోపం వచ్చింది, మిమ్మల్ని ఓటమికి గురి చేశాను, మీరు ఓడిపోతారు అని చెప్పారు. మరి పాపాన్ని ఉంచుకుందామా, తీసేద్దామా? పాపాన్ని ఉంచుకుందామా? పాపం ఉంచుకునేవారు ఎంతమంది చెప్పండి? పాపము ఉండాలి నాలో అనేవారు ఎంతమంది? పాపము ఉండాలి అనేవారు ఎంతమంది? ఎంతమంది? సరే, పాపము తీసివేయాలనుకున్నవారు ఎంతమంది? పాపం ఎట్లా పోతుంది? పాపం ఎట్లా పోతుంది? వినండి, పాపమా అనండి. పాపమా వెళ్ళిపో. పాపమా, ఏదా పిల్లలు వెనక అంటలేరు. పాపమా నా హృదయంలో నుండి వెళ్ళిపో. పోతుందా? వెళ్ళిపోమన్నాం కదా. ఇదిగా బాబు, ఏం పేరు నీ పేరు? అబ్బా, ఎనోష్ ప్రార్థన పరుడు. విను, చెప్పావా ఎనోష్? పాపమా, పాపమా నా హృదయంలో నుండి వెళ్ళిపో. వెళ్ళిపోతుందా? మరి ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది? యేసుప్రభు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, భూమి మీద యేసయ్యకు పాపములు క్షమించే ఏముందంట? అధికారం ఉంది కదా. మనమందరము యేసుప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకుంటే ఏమవుతుంది? మన పాపములన్నీ క్షమించబడతాయి, మనం పరిశుద్ధులంగా చేయబడతాం కదా. చిన్నపిల్లమైన మనం ఏం చేయాలంట? యేసయ్య దగ్గర మన పాపములన్నీ ఒప్పుకోవాలి కదా. చూడండి, పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? పాపము అంటే ఏమిటి? చెప్పండి, పాపం అంటే ఏమిటి చెప్పండి. పాపము అంటే ఏమిటి చెప్పండి మీరు. అబద్ధాలు, రైట్. అబద్ధం ఆడము పాపమా కాదా? దొంగతనం చేయడము, తిట్టడము, కొట్టడము. అబద్ధాలు ఆడతారా ఎవరైనా? అబద్ధాలు ఆడడం వచ్చా? ఎంతమందికి వచ్చి అబద్ధాలు ఆడడం? ఒక ఆయనకు వచ్చంట, ఇద్దరికి వచ్చు, అందరికి వచ్చు. అబ్బో, చెయ్యెత్తలేరు కానీ అందరికి వచ్చు కదా. అబద్ధం ఆడితే అబద్ధానికి శిక్ష ఏముంటుందంట? ఏ శిక్ష ఉంటుంది? ఏ శిక్ష? అబద్ధానికి అగ్నిగుండం ఉంటుంది కదా. ఎండ వస్తుందని బయటకు ఎండలో కూర్చోడానికి ఇష్టపడతలేం. ఎండకే మనము తట్టుకోలేకపోతే మరి నరకానికి, అగ్నిగుండంలో ఎట్లుంటుంది మన పరిస్థితి కదా. చెప్పండి నాతో పాటు, యేసయ్యా, యేసయ్యా, గట్టిగా యేసయ్యా, నేను పాపిని, నేను అబద్ధాలు ఆడాను, దొంగతనము చేశాను, చెడ్డ మాటలు పలికాను, నేను చేసిన పాపములన్నీ క్షమించు, నీ రక్తంలో కడుగు, శుద్ధి చెయ్యి, నన్ను నన్ను నీ బిడ్డగా చేసుకొను. యేసు రక్తం ఎందుకు గార్చాడు యేసు ప్రభువారు? మన పాపముల కొరకే యేసయ్య రక్తం గార్చాడు. మన పాపముల కొరకే యేసు ప్రభువారు సిలువలో పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ధారబోసాడండి. కాబట్టి యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరితే ఏమైతామంట? యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరితే ఏమైతాం?
క్షమించబడతాం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ శాపగ్రస్తమైన ఏంటిదయ్యా, ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, నాకేమో తెలియదు కదా అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, మీరు ఇశ్రాయేల్ ప్రజలందరినీ, ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు, 11. ఎన్ని, ఇదిగో బాబు, బాబు ఎనోష్, ఎన్ని గోత్రాలు, 11. 11 12, గట్టిగా చెప్పు, 12. ఇజ్రాయేలులో ఎన్ని గోత్రాలు, 12 గోత్రాల ప్రజలందరినీ ఒక దగ్గర చేర్చు అని అన్నాడు. ఆ 12 గోత్రాల ప్రజలందరినీ యెహోషువ ఒక దగ్గర చేర్చాడు. ఇశ్రాయేల్ పెద్దలు, 12 గోత్రాల ప్రజలు అందరు కలిసి ఇశ్రాయేల్ అందరినీ ఒక దగ్గర చేర్చారు. అలా యెహోషువ కనబడుతున్నాడా? ఏ షర్టు? మరి ఇంకా పైన ఇంక ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళెవరు? వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళెవరు? సైనికులు గారు, యాజకులు. ఎవరు వాళ్ళు? యాజకులు కదా, యాజకులు యెహోషువ. వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ 12 గోత్రాల ప్రజలకు నిలబెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏమైందంటే చీటీ 12 చీటీలు తీసి 12 గోత్రాల ప్రజల యొక్క చీటీలు రాసి వేసి అక్కడ తీస్తే ఏ గోత్రం వెళ్ళింది? యూదా గోత్రం. ఏ గోత్రము? ఆకానుది ఏ గోత్రము? అమ్మాయి, ఆకానుది ఏ గోత్రము చెప్పండి. ఆకానుది యూదా గోత్రం. యేసు ప్రభువారిది ఏ గోత్రము? యూదా గోత్రము. యూదా ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. ఎవరి కుమారుడు యూదా? యాకోబు కుమారుడు. చూడండి, ఇప్పుడు ఏమైనా అందరిని పిలిచారు, యూదా గోత్రము దొరికిపోయింది. యూదా గోత్రానికి చీట్లు వేస్తే ఇప్పుడు ఎవరు దొరికారు అని అంటే, ఎవరు దొరికారు? ఆకాను దొరికాడు. ఎవరు దొరికారు? ఆకాను దొరికాడు. ఇప్పుడు ఆకాను ఎట్లున్నాడు అని అంటే, చూడు ఆకాను ఎంత మంచోడు ఎంత చెడ్డోడో ఇక్కడ కనబడుతా ఉంది. ఆకాను ఎలాంటి వాడంటే, దొరికితే దొంగ, దొరకపోతే మనం కూడా కదా, దొరికితే దొంగలం, దొరకపోతే దొర. మమ్మీ టేబుల్ మీద 10 రూపాయల బిల్ల పెట్టిందనుకో, అప్పుడే జేబులో పెట్టుకుని దాన్ని షాప్కి వెళ్ళి ఖర్చు పెట్టి వచ్చేస్తాం. ఇప్పుడు మమ్మీ అడిగిందనుకో 10 రూపాయల బిల్లు ఏమైంది, నేను తీయలేదు. అమ్మాయి వింటున్నారా? నేను తీయలేదు. స్కూల్లోకి వెళ్తారు కదా, ఏం చేస్తారు? పెన్ను, పెన్సిల్, రబ్బర్ కదా, స్కేల్, ఇవన్నీ ఏం చేస్తాం? మటుమాయం చేస్తాం కనబడకుండా. ఎంతమంది చేశారు అట్లా చెప్పండి? స్కేల్ ఎంతమంది తీశారు? ఎవరు తీయలేదా? రబ్బర్ ఎంతమంది తీశారు? అబ్బా తీయలేదంట, మర్చిపోయారు కదా. మీకు చీటీ వేయాలి, మీకు లాటరీ తీసి చీటీ వేస్తే దొరికిపోతారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే, యెహోషువ ఆకానుని పట్టుకున్నాడు, చెప్పాడు, నా కుమారుడా, ఇక్కడ చూడండి ఎవరు దొరికారు ఇక్కడ. ఎవరు? ఏ షర్టు? ఆకాంది ఏ షర్టు? యెహోషువది రెడ్ షర్టు, గ్రీన్ షర్టు. మీరు ఏ మ్యాట్ మీద కూర్చున్నారు? మీరంతా దొరికిపోయారు. అయితే మీరంతా దొరికిపోయారండి. మీరంతా ఆకానుకో బంధువులే కదా. ఆకానుకు పిల్లలు కూడా ఉన్నారు కదా. ఇగో ఆకాను పిల్లోడు కూడా టీ షర్ట్ అది గ్రీన్దే కదా, ఫ్యామిలీకి కూడా గ్రీన్ షర్టే కదా. వీళ్ళంతా ఆకానుకు సంబంధించిన వాళ్ళు, ఈ ఫ్యామిలీ కదా, ఆకానుకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఆకాను దొరికాడు. ఆకాను దొరికితే యెహోషువ అడుగుతున్నాడు, ఆకాను ఏం జరిగిందో మొత్తం అంతా వివరంగా చెప్పు, ఏమి దాచిపెట్టకు, దేవునికి మహిమ చెల్లించి నువ్వేం చేసావో నీ పాపమంతా ఒప్పుకో, అంత చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆకాను ఇప్పుడు ఏం చేశాడంటే, దొంగ దొరుకుతారు కదా, అప్పుడు చూడండి ఆకాను ఏం చేస్తా ఉన్నాడు, ఓరి దేవుడు దొరికిపోయాన్రా. ఏమంటారు? అమ్మ దొరికిపోయాన్రా, దొంగని దొరికాన్రా. మీరు దొరికారానికి ఎప్పుడైనా మీరు దొరికితే ఎట్లా ఫీల్ అవుతారు? ఆ ఫీలింగ్స్ ఎట్లుంటాయి కదా.
పెట్టుకోండి. ఆకాన్లాగా తల మీద చేపెట్టుకోండి. ఆకాన్లాగా పెట్టుకోండి. ఇదిగా బాబు, నీ లెఫ్ట్గా కుడి చేపెట్టుకో. ఆకాను ఎడుపు చేపెట్టుకున్నాడు కదా, చేపెట్టుకోండి. అంటే మీరంతా ఎవరు దొరికినా దొంగలు. నేను అన్నట్టున్నా, మీరు అంటున్నారా కదా? ఆకాన్లాగా మీరు దొరికిపోయారు కదా. ఇప్పుడు ఆకాను తల మీద చేపెట్టుకొని ఎంత పని అయిపోయింది, నేను దాగి ఉందాం అనుకున్నాను అన్నాడు కదా. చూడండి ఇప్పుడు ఆకాన్లో ఎట్లున్నది, టెన్షన్ పడిపోతా ఉన్నాడు కదా. తప్పు చేస్తే దొరికితే ఏమవుతుంది కదా. బైబిల్ చెప్తా ఉంది సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో 28వ వచనంలో, మీరు పాపం చేస్తే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని రాయబడ్డది. ఏమనుంది? పాపము పట్టుకుంటది. ఏ భేదం లేదు. రోమా 3:23లో ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. అందరం పాపం చేసిన వారు. ఆకాను ఒక్కడే కాదండి, మనమందరం పాపులం. మనం ఎలా పాపులము? మనము పుట్టుకతోనే పాపులం. ఎలా పాపులము? పుట్టుకతోనే పాపులం కదా. పుట్టినాక కూడా అన్ని పాప పనులే చేస్తాం కదా. కాబట్టి ఇప్పుడు ఆకాను దొరికినట్టుగా కదా మనం కూడా యేసయ్యకు దొరికిపోయాం. మన పాపములు క్షమించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నుంచి విడిపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి యేసు ప్రభువారు సిలువనెక్కాడు. యేసు ప్రభువారు సిలువలో రక్తం కార్చింది ఎందుకు కొరకంటే మన పాపములు క్షమించడానికే యేసయ్య రక్తం కార్చాడు. కాబట్టి చూడండి, ఎవరైతే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, మారు మనసు పొందుతారో వారు యేసయ్యకి ఏమవుతారు? యేసయ్యకి ఏమవుతారు? బిడ్డలు. యేసయ్యకి ఏమవుతారు? యేసయ్యకి ఎంతమంది బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతున్నారు? నేను యేసయ్య బిడ్డగా ఉండాలనుకుంటున్నాను అని ఎవరు చేయొద్దండి. మనసు పూర్తిగా, హృదయం పూర్తిగా ఇష్టపడి నేను యేసయ్య బిడ్డగా ఉండాలని చెప్పిన వారు చేయొద్దండి. చెప్పండి, యేసయ్య అటు తిరుగుతున్నావు ఎందుకు? నా దిక్కు చూడు. యేసయ్య 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 నేను పాపిని, జన్మ కర్మ పాపిని, నా పాపములన్నీ ఒప్పుకుంటున్నా, క్షమించు. నీవు నా రక్షకుడు, నా సొంత రక్షకుడుగా నిన్ను అంగీకరిస్తున్నా, నా హృదయంలో చేర్చుకుంటున్నా. నా పాపమంతటిని క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకొనుము. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అబ్బా, ఎనోషు బాగా చేస్తున్నాడండి ప్రార్థన. ఎనోషుకు ప్రార్థన చేయడం బాగొచ్చు. ఇక్కడేనా ఇది? ఇక్కడేనా? అబ్బా, బాగున్నాడు ఎనోషు కదా. ఎనోషు తప్పుడు పనులు చేసినా బాగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎనోషు. ఇప్పుడు ఆకానుని యెహోషువ అడుగుతా ఉన్నాడు. ఇక ఇప్పుడు మొత్తం ఏమేమి జరిగింది చెప్పు అని అంటే, ఇప్పుడు ఆకాను చెప్తా ఉన్నాడు, నేను ఎరికో పట్టణంలో పోయినప్పుడు అందరిని చంపేశాము. అక్కడ ఏమున్నది అని అంటే ఒక మంచి సినారు పై వస్త్రం. ఏంటంట? వస్త్రం. బట్టలంటే ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం బట్టలంటే? అమ్మ, మీకు ఇష్టం లేదా? షాపింగ్కి వెళ్ళరా? 4-5 షాపులు తిప్పేదాకా మీకు షాపింగ్ అనే కాదు కదా. మంచి మెరిసే బట్టలు కావాలి కదా. ఏ బట్టలు? యూత్ ఎట్లుండాలి బట్టలు? చక్క మెరవాలి కదా. మెరవాలి కదా. దాంట్లో పాపం ఉన్నట్టే కదా. చూడండి, దేవుని బిడ్డలు పిల్లలు చూడండి, ఆకానుకు బట్టలంటే చాలా ఇష్టం, ఆశ కదా. ఆశ, లోకాశలు ఎక్కువగా ఉంటాయి ఆకానుకు. ఏమున్నాయి? మంచి బట్టలు వేసుకోవాలి. అందరిలో ఎక్కడ కొన్నావు మెచ్చుకోవాలి. అందరు నా బట్టల గురించే మాట్లాడాలి కదా. మంచి బట్టలు కొనుక్కోవాలి కదా, ఎక్కువ ఖరీదైనవి కొనుక్కోవాలి కదా. ఇలాంటి ఆలోచన ఆకానుకు, ఆశ, లోకాశలు కదా. మీకున్నాయా లోకాశలు? లోకాశలు ఉన్నాయా? లోకాశలు ఏం చేయాలంట? చంపివేయాలి. లోకాశలు ఏం చేయాలి? చంపివేయాలంట కదా. ఆకానుకు బట్టలకు సినారు పై వస్త్రము, తర్వాత 200 తులముల వెండి. ఎన్ని వందల తులముల వెండి? ఎన్ని వందలు?
రేపు అడుగుతుంది మళ్ళీ ఇంకొచ్చా అంటే అడుగుతుంది. ఎన్ని వందల తులములు? 200 తులములు. అది ఏంటిది? వెండి. వెండి తెలుసా? వెండి తెలుసా? మీకు బాగా వెండి ఇంకెంతమంది తెలుసు? వెండి ఎంతమంది తెలుసు? మీకెట్ట తెలుసు? మీరు పెట్టుకుంటారా? మీకు పెట్టుకుంటారా? వీళ్ళంటే పెట్టుకుంటారు కదా. వెండి. తర్వాత బంగారము 50 తులములు. బంగారం ఎన్ని తులములు? 200 తులములు అంటే ఎంత? 2 కేజీలండి. ఎంత? 50 తులములు అంటే అర కేజీ బంగారం. అర కేజీ బంగారం కొట్టేశాడు ఆకాను. 2 కేజీల వెండి కొట్టేశాడు. ఒక మంచి సినారు పై వస్త్రము దాచిపెట్టాడు. మొత్తం దొంగ. దాచిపెడితే ఏమంటారు? దొంగ కదా. దాచిపెడతారు కదా. మీరు కూడా దాచిపెడతారా లేదా? నోట్ బుక్కులు, పెన్నులు కదా దాచిపెడతారు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మంచి పెన్ను కొనుక్కున్నా. రెనాల్డ్స్ అని ఒక పెన్ను. దాంట్లో నా పేరు రాసి పెట్టుకున్నా. చూడండి, నేను ఇక కొనుక్కున్నప్పుడు కొత్తగా చాలా సంతోషమైంది. స్కూల్కి వెళ్ళేసరికి అప్పుడే కొట్టేశారు. నల్లకిల్ల పేరు తీసేసి సింపడ పడేశారు కదా. దాచిపెట్టుకున్నారు పెన్ను. తర్వాత ఒక మంచిది యవనస్తుల పాటల బుక్ కొనుక్కున్నా. యవనస్తుల యూత్ సాంగ్ బుక్ కొనుక్కొని దాని మీద నా పేరు రాసిన. ఆ పేపర్ చింపేశారు. ఆ బుక్ కిడ్నాప్ దొంగతనం చేశారు. ఇలాంటివి చేస్తారు కదా మీరు కూడా కదా. ఇలాంటివి చేయకూడదు. ఇది సైతాను మనసు. సైతాన్ ఏం చేయమంటది? పాపం చేయమంటది కదా. మనము మూడింటిని జయించాలి. మన శత్రువులు ఎవరంటే ముగ్గురు ఉన్నారు. మొట్టమొదట లోకం. ఏంటిది? లోకం మన శత్రువు. రెండవది శరీరం. రైట్. తర్వాత మూడవది వెరీ గుడ్. నాకంటే స్పీడ్ ఉన్నారు మీరు. ఈ 3 మన శత్రువులను ఏం చేయాలి మరి? ఓడించాలి కదా. ఓడించకపోతే ఆకాను వల్ల మనం కూడా దొరికిపోతాం. చివరికి ఏమైందంటే ఈ బంగారము, వెండి, ఆ వస్త్రపు ఎక్కడ దాచిపెట్టాడంటే వస్త్రాలు ఆయన ఇంటి డేరా. ఇది ఇల్లు కదా. అప్పుడు మంచి ఇట్లా బిల్డింగ్ లేవు, గుడారం ఉండే. ఆ గుడారం సందులో మట్టి తోడి దానిలో పాతి పెట్టాడు. ఆయన ఫ్యామిలీ ఉన్నది కదా. వాళ్ళు చూసారు ఆకాన్ ఏమంటాను, ఎవరు చెప్పొద్దు. ఆ పిల్లలు, ఆ భార్య, వాళ్ళందరూ ఒకటిగా అయ్యి అందరూ ఆ బంగారం, వెండి, వస్త్రం దాచిపెట్టేప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఎవరు చెప్పలేదు కదా. కాబట్టి తర్వాత ఏమైంది అంటే యెహోషువ చెప్తే ఆ వెండి, బంగారము, ఆ వస్త్రాలు తీసుకొని వచ్చి యెహోషువని అక్కడ ఆకాను నిలబెట్టి ఆకాంతో అన్నాడు, యెహోషువ, నువ్వు మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు. 36 మంది చనిపోవడానికి కారణం నీవే. కాబట్టి మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు కాబట్టి దేవుడు నిన్ను బాధ పెడతాడు, నీ కుటుంబం వారిని బాధ పెడతాడు అని యెహోషువ చెప్పి ఇప్పుడు ఏం చేశాడు యెహోషువ అంటే చివరిగా చూడండి. ఇప్పుడు యెహోషువ వాళ్ళందరినీ ఆకోరు లోయ. ఏ లోయ? ఆకోరు అని చెప్పండి. ఆకోరు గట్టిగానండి. ఆకోరు ఏ కోరు? ఆకోరు లోయ. అక్కడ తీసుకెళ్లారు. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి యెహోషువ ఏం చేశాడు? అప్పట్లో ఇశ్రాయేలుడు పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపాల. దేంతోని? రాళ్ళలో ఎప్పుడైనా రాయితో తలకు దెబ్బ తగిలిందా? మీకు ఎప్పుడైనా రాయితో కొడితే తలకు దెబ్బ తగిలిందా? కొట్టన్నా ఇప్పుడు మరి రాయి తీసుకురాపండి. గొలియాతుని ఏం చేశాడు దావీదు? రాయితో కొట్టాడు. అక్కడ దెబ్బకు పడిపోయాడు కదా. ఒక్కటే రాళ్ళతో ఆకాను ఫ్యామిలీ మొత్తాన్ని కొట్టి మా చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఎవరి కారణము ఈ చావుకు? ఆకాను కదా. అందరిని చంపివేసి పెద్ద రాళ్ళ కుప్ప వేశారు. కాబట్టి దేవుని పిల్లలు మనము కూడా ఆకాను వలె మనము పాపం చేస్తే ఏమవుతుంది? నష్టము కలుగుతుంది. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. ఇక్కడ ఆకాను యొక్క పశువులు కూడా చనిపోయినాయి. ఆస్తి, ఆ ఇల్లు, డేరా అంతా తీసుకొచ్చి ఆకోరు లోయలో కాల్చి బూడిద చేశారు కదా. వాళ్ళందరి మీద పెద్ద రాళ్ళ కుప్ప వేశారు. కాబట్టి మన పాపమంతా ఒప్పుకుందాం కదా. మనం అబద్ధాలు చెప్పండి. దొంగతనము చేయరాదు. చెడ్డ మాటలు మాట్లాడరాదు. గొడవలు చేయరాదు.
లోకాశలు ఉండరాదు. ఇవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి కదా. ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సండే తప్పకుండా మందిరానికి రావాలి కదా. దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, కానానుకు, పరమ కానానుకు చేరుస్తాడు. ప్రార్థన చేస్తాం. మోకరించండి.